ఈ రోజున ఆరూరి రమేష్ సొంత గూటికి చేరుతున్నటువంటి పరిస్థితి. అధికార పక్షాన్ని కాదని ప్రతిపక్ష పార్టీలో చేరడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు ఈ ప్రతిపక్ష పార్టీలో చేరడానికి గల కారణం ఏంది? నేను ఫస్ట్ అరూర్ రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి చెప్తా. మా ఐనవోలు గ్రామం, వర్ధనపేట నియోజకవర్గం ఉప్పుగొల్ల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక చిన్న కాంట్రాక్టర్గా ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ సాధించడం కోసం ఆయన ముందంటూ అడిగేసి ఇవాళ కేసీఆర్తో నుండి 2014లో ఫస్ట్ ఎమ్మెల్యేగా వర్ధనపేట నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత వర్ధనపేట నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి చాలా అద్భుతంగా ఎవ్వరు కనివిరిగని ఎరగని రీతిలో గ్రామాలలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కాలువలు కానీ, ఇతరత పనులను అలాగే చూసుకుంటే వర్ధనపేట వర్ధనపేట నియోజకవర్గంలో నందనం గ్రామంలో ఆకేరు వాగు మీద వృధాగా వర్షాలు పడి నీరు ప్రవహించి పంట నష్టాలు జరిగి రైతులకు ఎంతో కడుపు కోత, తీరని బాధ, పట్టెడు అన్నం దొరకని రోజులలో అరూర్ రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నందనం గ్రామానికి మేమందరం పోయి కలిసి మాకు ఏదన్నా ఒక ఉపనయనం కావాలన్నా అని అడిగితే ఎంబట 5 కోట్లు శాంక్షన్ చేసి మంచి చెక్ డ్యామును కట్టి ఇవాళ నందనంలో చుట్టుపక్కల ఉన్న నందనం, లింగంవరగూడెం, రామ్నగర్, కక్కిరలపల్లి ఒక 10 గ్రామాలలో ఇవాళ చెక్ డ్యామ్ నిండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి బావిలలో నీరు వల్ల. ఆరూరి రమేష్ అని అంటే గతంలో 10 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు భూ ఆక్రమణ చేశాడు, కబ్జాలు చేశాడు, బెదిరించాడని చెప్పేసి కూడా ఆ ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఆ ఆరోపణలన్నీ బయటపడడం కోసం బీజేపీలో చేరిండు. అక్కడ సరైనటువంటి సపోర్ట్ దొరకక మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతుండని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అరూరి రమేష్ అన్న చేసిన అభివృద్ధి పట్ల ఒక నిరంకుశ వేషతోటి దాన్ని ఏం చేసిర్రంటే ఒక మాటల రాళ్లతోటి వర్ధనపేట నియోజకవర్గంలో ఎట్లా చేశానైనా మీద బురద రుద్దాలని ఒక్కొక్క రాయిని విసిరేస్తే అరూరి రమేష్ చేసిన అభివృద్ధి ఒక్కొక్క రాయిని ఒక్కొక్క ఇటుక పెడ్లలా పేర్చి ఒక వర్ధనపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంచుకోట కట్టి 10 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించిన మహానేత, కార్యకర్త. అంటే నేనున్నా అని గుండెకు అద్దుకొని ఎప్పటికీ ఏ ఆపద వచ్చినా జనంలో ఉంటూ, జనంలో తిరుగుతూ, గడపకు తిరుగుతూ అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకున్న అరూర్ రమేష్ అన్న మీద కక్షపూరిత సాధింపుతోటి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు గతంలో చేసి ఆయనను ఎలాగైనా ఓడించాలని మంచి అభివృద్ధి చేసే నాయకుడిని ఈరోజు దూరం చేసుకున్న ప్రజలు వర్ధనపేట నియోజకవర్గంలో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న శ్రీ గౌరవ కేఆర్ నాగరాజు గారు ఎమ్మెల్యే గారు ఎంతో పంట నష్టాలు జరిగి రైతులు ఎంతో కష్టాలున్నా కూడా ఏ ఒక్క రోజు ఏ ఇంటికి పోయి నీకు కష్టమైంది, నీకు పంట నష్టమైంది, నీకు ఏ ఆపద వచ్చిందని అడిగి తెలుసుకొని అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఇవాళ కేఆర్ నాగరాజు గారు ఉన్నారు. ఏ విధంగా రోడ్ల పరిస్థితి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది, కాలువలను చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది, పంటలను చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ధాన్యం కొనుగోలు అనేది ఎక్కువ జరిగింది. దాన్ని మించి ఈరోజు కేఆర్ నాగరాజు అనే ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక, అలాగే 6 గ్యారంటీలని పెట్టి మోసాల పేరిట గద్దెనెక్కడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఒక ఫ్రీ బస్ అని పెట్టి మహిళలను మోసం చేసి ఈరోజు అబ్బాయిలకు హాఫ్ టికెట్ అనకుండా, ఫుల్ టికెట్ అనకుండా మహిళలకు ఫ్రీ అని పెట్టి మగవారికి పెంచి ఈరోజు దాన కాష్టంగా బస్సుల మీద, రాష్ట్రం మీద పైసలు మగవారి మీద వసూలు చేస్తున్నాడు. అలాగే బహిరంగంగానే వాళ్ళు ప్రకటిస్తున్నారు కదా, మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము, 200 యూనిట్లకు కరెంట్ ఇస్తున్నాము, ఉచిత కరెంట్ ఇస్తున్నాము, 500కి గ్యాస్ ఇస్తున్నాము కూడా అంటున్నారు కదా. ఓకే, వాళ్ళు చెప్పిందే మనకు వస్తాము. 6 గ్యారెంటీలు అంటే తులం బంగారం, కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఎక్కడ పోయింది, మహిళలకు 2500 ఎక్కడ పోయింది, విద్యార్థులకు నిరుద్యోగ అభివృద్ధి 4000 ఎక్కడ పోయినాయి, అదేవిధంగా చూసుకుంటే 500 గ్యాస్ ఎక్కడికి పోయింది, ఇవాళ రైతులకు పంట మీద 500 బోనస్ ఎక్కడ పోయింది. ఎంతో రైతులు పంట నష్టం అయి ఎంతో ఆగమవుతున్నారు. అలాగే అన్న ఒక్కటి తీసుకుంటే మనది జనవరి 26 రోజున మన ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? అబ్రాయిల్లో ఉన్నారు. మనం జెండేసే అంత సత్తా లేనోడు ఇలా రాష్ట్రాన్ని పరిపాలిస్తారని నేను అడుగుతున్నా. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దిశలో ఆయన కృషి చేస్తున్నాడు అని అనుకోవచ్చు కదా, ఎందుకంటే గ్రీన్కో కంపెనీకి అగ్రిమెంట్ చేస్తున్నారు, MOUలు కూడా రాస్తున్నారు, ఒప్పందాలు తీసుకుంటారు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు, అలా కూడా చూడొచ్చు కదా.
ఓకే అన్న, పక్క రాష్ట్రాన్ని తీసుకుంటే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి అయినా కూడా రాష్ట్రం కోసం కృషి చేస్తున్నారు కదా. అక్కడికి పోయినా అబ్రానికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు రిటర్న్ వచ్చి మళ్ళీ జెండా ఆవిష్కరణ చేసిండు కదా. మరి ఇంత తెలంగాణలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడన్నా ఉన్నదా? జెండా ఎగరేయని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? అసలు లేరు. ఈయన ఏమున్నా ఒక రౌడీలా, ఒక ప్రజలను హింసపెట్టే ఒక నాయకుల్లా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఒక తిట్టడం తప్ప, బోటి కొడతా, తొండలు జొర్రిస్తా, ఈ మాటలు తప్ప తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసే పనులు ఎక్కడైనా ఉన్నాయా చూపెట్టమనండి. నైని కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద బడా నాయకులు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అవునన్నా, కరెక్టే. ఇప్పుడు ఒక్కొక్క మంత్రి, మొన్న మంత్రులు చేసిన ఎన్నో దౌర్భాగ్య పనులు ఇప్పుడిప్పుడే వెల్లడి అవుతున్నాయన్న. వాళ్ళు చేసే అభివృద్ధి ఏం లేదన్న. రాష్ట్రం మీద ఇక అయిపోయింది. 2 సంవత్సరాలలో మేము రాష్ట్రాన్ని పాలించలేము, మా పార్టీ ఓడిపోతుందనే ఒక భయంతో ఇవాళ దోపిడికి, దారుణాలకి పాల్పడుతున్నారు. అక్రమ ఆస్తులకు సంపాదించుకోవడానికి పాల్పడుతున్నారు తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పేద బిడ్డ కడుపెండి ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఎలాంటి దీన స్థితిలో బతుకుతున్నాడు, మరి ఈ రాష్ట్రానికి అక్కర్లేదా? ఈ ముఖ్యమంత్రికి అక్కర్లేదా? నిరుద్యోగులు ఎంతమంది రోడ్ల పడ్డారు, మరి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కనబడతలేదా? ఈ రోడ్లపై తిరిగిన ప్రతి ఒక్క విద్యార్థిని ఒక గుండెని ఇట్లా తెల్లగిండన్నా ఇవాళ వాళ్ళ బాధ ఏందో చెప్తారు. ఆ విద్యార్థి ఎంత బాధపడుతుందో తెలుస్తుంది. ఇవాళ నిరుద్యోగుల వల్ల మన రాష్ట్రం ఎంత వెనుకబడిపోతుంది. వాళ్ళని ఒక చేతనిచ్చి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రం సత్యసామలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ప్రత్యక్షంగా మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా ఇలాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వర్గాలందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. రైట్ అన్న, ఒక్కటి మనం తీసుకుందాం. ఇప్పుడు అభివృద్ధి పరంగా అంటే రమ్మను, జనాలలోకి రమ్మను. ఇదే ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ ఒక్కసారి జనాలలోకి రమ్మను. మేము ఈ అభివృద్ధి చేసినామని కళాఖండిగా గల్లెగరే చెప్పమను. ఇదే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో బీఆర్ఎస్ సైనికులు బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క కష్టపడే కార్యకర్త గల్లెగరేసి బీఆర్ఎస్లో మేము ప్రగతి సాధించినాం, బీఆర్ఎస్లో ఈ అభివృద్ధి జరిగిందని రోడ్డు మీదకి వచ్చి గల్లెగరేసి చెప్పే రోజులు ఉన్నాయన్న. ఇదే కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసురుతున్నాం. రమ్మనండి, బహిరంగ చర్చ పెట్టమనండి, రోడ్డు మీద కూర్చోమనండి, ఏం అభివృద్ధి జరిగిందో తెలంగాణలో చూపెట్టమనండి. దానికి మేము సిద్ధంగా ఉంటాం. అది నిరూపిస్తాడా? లేకపోతే నిరూపించకపోతే ఇప్పుడున్న మంత్రులతో సహా, ఎమ్మెల్యేలతో సహా, ముఖ్యమంత్రితో సహా రాజీనామా చేయమనండి. మేము దానికి ఎక్కడికంటే అక్కడికి వచ్చి సవాల్ చేస్తామన్నా. అరూరి రమేష్ గడిచిన 10 సంవత్సరాల్లో ఏం డెవలప్ చేసిండు వర్ధన్నపేట అంటే ఏం చెప్తారు మీరు? అరూరి రమేష్ 10 సంవత్సరాల వ్యవధిలో వర్ధనపేట నియోజకవర్గంలో పలు గ్రామాలను తీసుకోండి, పలు మున్సిపాలిటీలను తీసుకోండి, చాలా చక్కని అభివృద్ధి, స్కూళ్ళు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, చాలా చక్కటి ఆఫీసులు కట్టుకొని ఎంతో అభివృద్ధి పదంలో 10 సంవత్సరాలు వర్ధనపేట నియోజకవర్గం 10 సంవత్సరాలు వెలుగొంది. ఒక సంక్రాంతి, దీపావళి లాగా చాలా అద్భుతంగా అభివృద్ధి జరిగిందన్న. ఈ రోజులలో కేఆర్ నాగరాజు 2023లో ఎమ్మెల్యే అయినాక వర్ధనపేట నియోజకవర్గం ఎంత దిగజారి వెనుకకు అభివృద్ధిలో పడిపోయిందో ఈరోజు వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క పౌరుడు ఇలా వర్ధనపేటలో ఉన్న జనాభా మొత్తం ఇలా కేఆర్ నాగరాజుకు ఏ విలేజ్కి పోయినా, ఎక్కడ పోయినా నిరసన సేగ అనేది ఖచ్చితంగా సాగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కేఆర్ నాగరాజు గారిని నిలదీసి, ఎమ్మెల్యే గారిని వర్ధనపేట నియోజకవర్గంలో నిలదీసి, నువ్వు ఏ అభివృద్ధి చేసినావు, మా ఊర్లో ఏం జరిగింది అని చెప్పి అడిగి నువ్వు ఆ తర్వాత మా ఊళ్ళోకి రాని తెచ్చుకున్న రోజులు ఇవాళ కేఆర్ నాగరాజు గారు అంత దీన స్థితిలో పరిపాలన చేస్తున్నాడన్న.